హాయ్, వెల్కమ్ టు కటార్9 ఛానల్. మన ఛానల్లో గత 2 వీడియోల్లో రైతులను ఉద్ధరించడానికి ఉదయించిన వ్యవస్థల గురించి రైతులకే తెలియకపోతే ఎలా అనే అంశం గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ అంశంలోని భాగంగా ఆర్వైఎస్ఎస్ అనే సంస్థ గురించి కూడా వివరించడం జరిగింది. ఈ ఆర్వైఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఏపీసీఎన్ఎఫ్ అనే సంస్థ మన జిల్లాలో పనిచేస్తుంది అనే అంశాన్ని కూడా వివరించడం జరిగింది. అయితే ఈ ఏపీసీఎన్ఎఫ్ అనే సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది వారు ఇచ్చినటువంటి ఆర్టీఐ సమాచారం చదివి వివరించడం జరిగింది. అందులో ఒక అంశం దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. అదేమిటంటే S2S అంటే సీడ్ టు సీడ్, అంటే రైతులు విత్తనాలు వేసినప్పటి నుంచి మళ్ళీ విత్తనాలు తీసే వరకు కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తారన్నమాట. ఈ విషయాన్ని మేము గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి తెలుసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి విషయం అని అనిపించింది. అయితే మేము వేసినటువంటి ఆర్టీఐ సమాచారంలో రైతుల వివరాలు కూడా కోరడం జరిగింది. దానికి ఆర్వైఎస్ఎస్ సంస్థ వారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి ఈ జిల్లాలో చేస్తున్నటువంటి రైతుల వివరాలు పంపించడం జరిగింది. ఆ రైతుల యొక్క ప్రకృతి వ్యవసాయ అనుభవాలు మరియు ప్రకృతి వ్యవసాయంలో వారు సాధించినటువంటి విజయాల గురించి మిగిలిన రైతులకు కూడా తెలియజేయచ్చు అనే ఉద్దేశంతో ఆ రైతులను మేము ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో మేము ఫోన్లు చేసి వివరాలు తెలుసుకునే క్రమంలో తెలుసుకున్నటువంటి విషయాలు చాలా ఆశ్చర్యకరమైనవి. ఎందుకంటే ఏ రైతులైతే పూర్తిగా S2S పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అని ఈ ఆర్వైఎస్ఎస్ సంస్థ వారు ఇచ్చారో ఆ రైతులకు ఫోన్ చేసి మేము మాట్లాడగా అన్ని నెంబర్లకు మేము చేసామని చెప్పం, కానీ కొన్ని నెంబర్లకు చేసాం. మేము చేసినటువంటి కొన్ని నెంబర్లలో కొన్ని పని చేయట్లేదు. పని చేసిన నెంబర్లు మాత్రం ఆ రైతులు మేము ప్రకృతి వ్యవసాయం చేయట్లేదు, మేము చేసినంత రసాయన వ్యవసాయమే అని చెప్పడం జరిగింది. ఇందులో గుర్తించవలసిన విషయం ఏంటంటే, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా అని మేము నేరుగా వారిని ప్రశ్నించలేదు. అలానే ఇలా పలానా సంస్థ వారు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టుగా మీ పేర్లు ఇచ్చారు అని కూడా మేము వారికి చెప్పలేదు. మామూలుగానే మీ సైడు మీ ఏరియాలో వ్యవసాయ విధానాలు ఎలా ఉంటాయండి, మీరు ఎటువంటి వ్యవసాయం కొనసాగిస్తున్నారు, ఈ వివరంగానే ప్రశ్నించాం. దానికి వారు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం అనే మాట ఎవరు చెప్పలేదు. అయితే ఇక్కడ అనుమానించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ సంస్థ వారు రైతులకు తెలియకుండా వాళ్ళ పేర్లను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టుగా చెప్పేస్తున్నారా, లేదా రైతులు వాళ్ళంతటా వారే మా పేర్లని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టుగా నమోదు చేసుకోండి అని రైతులే అంగీకరించి ఇచ్చారా అనే విషయం తెలియలేదు. ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నేరుగా రైతులను కలిసి, అలానే మన రాష్ట్రంలో మన జిల్లాలో ఇలాంటి వ్యవస్థ ఒకటి నడిపించబడుతుంది, దీంట్లో మీ పేర్లు ఎలా నమోదు అయ్యాయి అనే విషయాల గురించి రైతులు నేరుగా కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించాలని అనుకుంటున్నాం. అలానే రైతులు ప్రకృతి వ్యవసాయం చేయకపోయినా చేస్తున్నట్టుగా ఇలాగ ఒక సంస్థ వారి పేర్లని నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో రైతులకు ఏమైనా ప్రమాదం వాటిల్లే సందర్భాలు ఏమైనా ఎదురవుతాయా, అలాగే రైతులు ఏమైనా ఇబ్బంది పడవచ్చా అనే అంశాల గురించి మా తర్వాత వీడియోలో వివరిస్తాము. ఈ సంస్థ నమోదు చేస్తున్నటువంటి పేర్లు రైతులకు తెలిసే చేస్తుందా, లేదా రైతులకు తెలియకుండా వారి పేర్లు ఎలా ప్రకృతి వ్యవసాయం సంస్థ నమోదు చేస్తుందా, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి రైతులు నేరుగా కలిసి మేము సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో మాకు కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉండడం వల్ల వీడియోస్ త్వరగా చేయలేకపోవచ్చు. అలాగని మీరు మా ఛానల్ని చూడడం మానేయకండి. ఈ అంశమే కాకుండా మిగిలిన అనేక అంశాల గురించి కూడా వీడియోలు చేసి ఈ మధ్యలో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగనే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి రైతులను ఉద్ధరించడానికి ఉదయించిన వ్యవస్థల గురించి రైతులకే తెలియకపోతే ఎలా అనే అంశాన్ని వదలకుండా దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రైతుల్ని నేరుగా కలిసి సమాచారం సేకరించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు కూడా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ రైతుల గురించి రైతుల గురించి చేసే ఈ విషయంలో మీ సహకారం మాకు కావాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.